సుర ఈశ్వర. ఆ దేవతలందరికీ కూడా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సమర్థతని కలిగేలా చేసేవాడు అని అర్థం. పురుష రూపంలో దేవతలు ఉంటారు. విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ పురుష రూపంలో ఉంటారు. లలితాదేవి, పార్వతి, గౌరీ, అంబిక వీళ్ళందరూ స్త్రీ రూపంలో ఉంటారు. కానీ దేవుడు ఎలా ఉంటాడంటే పరబ్రహ్మ స్వరూపంగా ఉంటాడు. ఉదాహరణకి సరస్వతీదేవి స్త్రీ రూపంలో ఉంటుంది. ఆవిడ చదువు ఇయ్యాలి అంటే సుర ఈశ్వర. సరస్వతి, ఆ అమ్మాయికి చదువు ఇయ్యి, సరస్వతి వాడికి మంచి చదువు వచ్చేలా చూడు అని చెప్పేవాడు ఎవరు? విష్ణువు. మేము సరస్వతిని ఆరాధిస్తామండి, విష్ణువుని కాదు. అయితే నీకేం రాదు, చదువు రాదు. ఇంచేత ఆ విష్ణువు ఆజ్ఞ ఇస్తే తప్ప సరస్వతికి ఆ శక్తి ఉండదు. ఇక్కడ మనం వేయగానే పంకా తిరుగుతోంది, అలా వేయగానే బట్టలను విస్త్రీ చేసుకోవడానికి వీలుగా ఆ పెట్టి వేడెక్కుతోంది. ఎక్కడి నుంచి ఇదంతా? ఆ విద్యుత్తు నుంచి వస్తుంది. అవును కదా? అలాగే సరస్వతీదేవికి మీ అందరికీ చదువును ప్రసాదించాలంటే ఇలా అనేవాడు ఎవరు? విష్ణువు. కాబట్టి ఏ దేవత దేన్ని ఇయ్యడానికి సమర్థుడో అటువంటి ఆ దేవత ఆ విధమైనటువంటి తన సమర్థతని నిరూపించుకుని మనకి ఆ శక్తిని ఇవ్వాలి అంటే విష్ణువు ఆజ్ఞ ఇవ్వాలి. మనకి విష్ణు సహస్రనామం తెలియజేసేది ఏమిటంటే ఏ దేవుడు దేనికి అధిష్టాతో దేన్ని ఇయ్యగలడో అటువంటి సురునికి ఆ విధమైనటువంటి సమర్థతని ఇయ్యగలిగిన శక్తివంతుడైన పరమ సమర్థ వ్యక్తి ఎవరు అంటే విష్ణువు.